ఎంత చలిగా ఉంటే మాత్రం అంత మూసుకొని కూర్చుంటారు ఆ బిగ తీసుకొని, కాదు కదా? ఒకసారి చప్పట్లు కొడదాం అందరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3వ రాత్రి సమావేశానికి దేవుని సభకు విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత 2 రాత్రులుగా దేవుని కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొద్దిగా వర్షాటంకమైనప్పటికీ దేవుడిచ్చిన మంచి మందిరాన్ని బట్టి ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనలాగానే మీటింగ్కి చూడడానికి, మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది గెస్టులు రాబోతున్నారు. హలో ఆంటీ. ఆల్రెడీ వచ్చారు. హలో హలో ఆంటీ, బాగున్నారా? బాగున్నాను. నువ్వు బాగున్నావా? చాలా బాగున్నాను. వెరీ గుడ్. సరే, నీ పేరు నాకు తెలుసు కానీ ఒకసారి వచ్చిన ఆంటీలకి, అంకుల్కి, అలాగే ఉన్న చెల్లెళ్ళకి, పిల్లలందరికీ ఒకసారి నీ పేరు చెప్తావా? ఆంటీ చెప్పు. నా పేరు చింటూ. చింటూ. కొంచెం నీట్ గా చెప్పు. చింటూ. చింటూ పేర్లాగా ముక్కు పట్టణం పట్టుకోవాలి. ఓ సరే 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 సరే. మంచిది చింటూ, బాగున్నావా? బాగున్నానండి. మీరు బాగున్నారా? మా పిల్లలందరికీ, ఇక్కడ ఉన్న సంఘస్థులందరికీ ఒకసారి హాయ్, ప్రైజ్ లార్డ్ చెప్పు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ చెప్పండి బాబుకి. బాగున్నారా? చాలా బాగా జరుగుతున్నాయి కదా మీటింగ్స్. నిజంగా మనకు అందరికి ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఆంటీ చెప్పు. నాకు వీళ్ళందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. హల్లెలూయా చెప్తున్నాడు, స్తోత్రం చెప్తున్నాడు, ప్రైజ్ లార్డ్ చెప్తున్నాడు కదా. అంత మాత్రాన భక్తి పరుడు అని మీరు అనుకోవద్దే. సారీ సారీ. నేనెవరో తెలుసా? నేనంటే ఏంటో తెలుసా? తెలుసు. ఈ అరకు వ్యాలీకి డాన్ నేను. అట్లాంటి ఇక్కడ కొడతారు అందరూ. అంటే కొట్టడమా గిట్టడమా? ఈ అరకు వ్యాలీ డాన్ నేను. ఓ వెరీ గుడ్. హాయ్ స్వీటీ. హలో, బాగున్నావా? బాగున్నానండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నాను. అందరికి ఒకసారి ప్రైజ్ లార్డ్. ఏంటమ్మా ఏంటి ఆలస్యం వచ్చాం? చింటూ, చింటూగా నువ్వు ఎప్పుడు వచ్చావా? నేను ఎప్పుడు వస్తే నీకెందుకు నోరు మూసుకో. చింటూ. హాయ్ స్వీటీ. హాయ్ ఆంటీ. ఒకసారి అందరికి ప్రైజ్ లార్డ్ చెప్పమ్మా. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చాలే, నోరు మూసుకో. చింటూ, స్వీటీ. ఆంటీ ఏంటమ్మా సంగతులు? ఆంటీ మీరు బాగున్నారా? మీరు రావడం చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నోరు మూసుకో, ఈగలు పోతాయి నోట్లకి. ఒరేయ్ చింటూ, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. అల్లరి చేయకూడదు, అర్థమైందా? ఓకే, అందరూ బాగున్నారా? బాగున్నారు. ఎన్నిసార్లు అడుగుతావు? అడిగింది 10 సార్లు అడుగుతున్నా. స్వీటీ, ఇదిగో ఇక్కడ 2 చిన్నపిల్లలు కనిపిస్తున్నారా నీకు? అవునండి. పప్పి, సారీ, పీపీ, జీజీ అని మాస్టర్ గారి పిల్లలు. వాళ్ళైతే నీకు వచ్చి సెకండ్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు. హాయ్ చెప్పు వాళ్ళకి కూడా. చెప్పండి, హాయ్ చెప్పండి. ఓకే, ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు. చెప్పు చెప్పు. వాళ్ళంతా నా ఫ్రెండ్స్ ఆంటీ. అవునా? ఓకే. పిప్పి, జింజి, జింజి అందరూ నా ఫ్రెండ్సే. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సరే కానీ ఆంటీ, స్వీటీ ఈ మధ్య విచిత్రమైన పనులు చేస్తున్నాడు వీడు. అవునా? ఏ పనులు? ఏంటంటే ఇదిగో అన్ని చెప్పాము అనుకో, ఈ సంగతి చెప్తాను. బయటికి వెళ్ళా. నేను వీడి సంగతి చెప్తుంటే వీళ్ళంటే నా సంగతి చెప్తానంట. బయటికి వెళ్ళిన తర్వాత మనం వాడి సంగతి చెప్దాం కానీ స్వీటీ, మీటింగ్ వచ్చినందుకు నీకు చాలా సంతోషంగా ఉందా? ఓకే. ఎండి రాజు గారు వీడు ఏం చేస్తాడంటే చెప్పు. మొన్న ఒకసారి మా తాతగారికి తేలు కరిసింది. తేలు? తేలు కరిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాడా? ఎవరు ఇంట్లో లేదు. అవును. అప్పుడు చింటగానే ఉన్నాడు. అవునా? అబ్బా ప్లీజ్ అబ్బా చెప్పక. వీడు చెప్పొద్దంటాడండి అంటున్నాడు. అంటే ఏదో ఘనకార్యం చేసే ఉంటాడు కదా. అవునండి. ఏంటో చెప్పు. అయితే ఇంట్లో ఎవరు లేరని చింటగానే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడా? హాస్పిటల్ తీసుకెళ్తే గుడ్ చింటూ. థ్యాంక్ యూ. ఆంటీ వీడు మాత్రం నమ్మకండి. ఎందుకు? అసలు ఏం చేశాడు నేను చెప్తాను. చెప్పు చెప్పు. చెప్పు. చాక్లెట్ ఇస్తాను. చెప్పు. ఆంటీ చెప్పు చెప్పు. వీడు చాక్లెట్ ఇస్తాను చెప్పుదంటాడండి. చాక్లెట్ ఇస్తాను చెప్పవాకు అంటాడు. అంటున్నాడా? వద్దు, నేను 2 చాక్లెట్ ఇస్తాను కానీ నీకు ఏం చేశాడో చెప్పు. మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఓకే. డాక్టర్ గారు అన్నాడు, ఒరేయ్ మీ తాతగారికి తేలు ఎక్కడ కరిసిందో అక్కడ ఈ మందు ఇరా అన్నాడు. ఓకే. అయితే వీడేం చేశాడంటే ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి తాతగారిని ఇంట్లో పెట్టి మందు తీసుకెళ్ళి ఎక్కడ పూజ వచ్చేసాడు. ఏసయ్యా, ఏం చేశాడు అర్థమైందా? తాతగారికి తేలు కరిసిన చోట మందు వేయమని డాక్టర్ గారు చెప్పారు. అవును ఆంటీ. తాతగారికి తేలు కరిస్తే తాతగారిని ఇంట్లో పెట్టేసి తాళం వేసి తేలి ఎక్కడ కరిచిందో, ఏ స్పాట్ లో కరిచిందో ఎత్తుకెళ్ళి మందంతా అక్కడ పారబోసాడు. అవునండి. తాతగారికి చెట్టు కింద తేలు కరిసింది కాబట్టి చింటూ మందు తీసుకెళ్లి చెట్టు కింద పోసొచ్చా. మీ గనక
వెళ్ళడానికి ఇది సమయం కాదు. ఆ. మన ముందు తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి నువ్వు ఆంటీ! ఉంటే చెప్పమ్మా. అంతేకాదండి, ఆ. వీడు అబద్ధాలు దొంగతనాలు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. అవునా? అవును, మాట్లాడతాను డాన్ అంతే. మాట్లాడితే ఇష్టం నీ వచ్చినట్టు సంగతి- చేసుకుంటా. నీ సంగతి కూడా ఏసే చూస్తా ఉన్నాడు. చూస్తే చూడండి. ఆంటీ, నరకానికి వెళ్తానని ఎన్నిసార్లు చెప్పినా, ఇలాంటి పనులు చేస్తే నరకానికి వెళ్తానని చెప్పినా మీరు వింటలేదండి. స్వీటీ నాకు ఇక్కడ ఏదో పేపర్ దొరికింది, లెటర్ లాగా ఉంది. అవునా ఆంటీ? మీరే- మర్చిపోయాను. ఆహా. మా మామయ్య గారు వస్తానని లెటర్ రాస్తానన్నాడు. ఓకే, అదే ఉంది దీంట్లో. స్వీటీ చింటూకి నేను రాసేది ఏమంటే, సమ్మర్ హాలిడేస్ కి మిమ్మల్ని వైజాగ్ తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాను ఓహో. కనుక మీటింగ్స్ అయిపోయిన వెంటనే సామాన్ సర్దుకొని రెడీగా ఉండండి అని చెప్పి దీంట్లో రాసి ఉంది. ఒరేయ్, చిట్టుగా ఏంటమ్మా? ఈ రోజే వస్తానని చెప్పారు. అవునా? మరి అబ్బా, ఆంటీ, ఆ. నేను ఇప్పుడు వెళ్ళి రెడీ అవుతానండి. ఓకే అమ్మా. పోయండి. ఓకే త్వరగా తయారైపో. చింటూ, మరి నీ పరిస్థితి ఏంటి? మా మామయ్య వచ్చాక ఈ రోజే వస్తానన్నాడు రా. రాని అన్నంటే రానేంటి కాదు, అక్క వెళ్ళిందిగా తయారవడానికి. వెళ్ళింది. అయ్యో నువ్వు కూడా వెళ్ళు. నాకు ఎంతసేపు అంటే రెడీ అవడం? ఇప్పుడు మా ఆయన కొంచెం సేపట్లో వచ్చేస్తాడు, త్వరగా వచ్చేస్తాడు. రానివ్వండి, పర్లేదు. మా మామయ్య అలా రాగానే నేను ఇలా వెళ్ళిపోయి టక్కన రెడీ అయిపోయి టక్కన వెళ్ళిపోతాను. నీతో ఏది చెప్పినా ఇంతే చింటూ, ప్రతి దానికి ఆలస్యం చేస్తా ఉంటావు. ఆలస్యం ఇప్పుడు లేదు, బస్సు- తెలుసు. అంటే నేను ఎవరో తెలుసా? ఏమనంటే డాన్ అంట. డాన్ అంతే. కానీ పేరుకి డాన్ గారు, నువ్వు డాన్ ఇవన్నీ కూడా నా గ్యాంగే. లేదు. సరే చింటూ, ఈ అన్నయ్య కూడా నా గ్యాంగే. అంతేనా? మేమిద్దరం సినిమాకి వెళ్తాం, తెలుసా మీకు? నిజంగానా? చాలా చెప్పకూడదు. చాలా రహస్యాలు బయటపడిపోతాయి. ఆంటీ. వాళ్ళు చెప్తున్నారు వెళ్ళరంట, నిన్ను బయటకు వెళ్ళిన తర్వాత నీ సంగతి చెప్తా ఇలా ఉంటున్నారు చూడు. సినిమాలు చూడటమే కాదు, అబద్ధాలు కూడా ఆడుతుంది. నరకానికి వెళ్తారు నాతో పాటు. ఎందుకు చింటూ, నువ్వు అందరినీ సపోర్ట్ తీసుకోవద్దు అట్లా. కానీ నువ్వు అర్జెంట్ గా చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆ. ఇప్పుడు రూమ్ కి వెళ్ళి ఆ. నీ లగేజ్ సర్దుకొని స్వీట్ కంటే ఫాస్ట్ గా లోపలికి వచ్చాయి. అవసరం లేదంటే మా మామయ్య గారు అలా వచ్చినప్పుడు ఇక్కడ కాలు పెట్టినప్పుడు నేను అప్పుడు వెళ్ళి టక్కన రెడీ వెళ్ళిపోతా. సరే చూద్దాం కదా. నాకు అర సెకండ్ చాలు. అర సెకండ్? ఆ. సరే చూస్తాను. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మామయ్య గారు రాగానే ఎవరు ఫస్ట్ వస్తారో నేను కూడా చూస్తాను. పిల్లలు, స్వీటీ చింటూ రెడీ అయిపోరా. మామయ్య స్వీటీ వచ్చేస్తున్నారుగా. చింటూ అంటే మామయ్య వచ్చేస్తున్నారండి, నేను వెళ్ళిపోతున్నాను. త్వరగా. ఓకే పిల్లలు, మీరందరూ సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళారా? కాకినాడ టీం అయితే అందరు ఇక్కడికి వచ్చేసారు కదా సమ్మర్ హాలిడేస్ కోసం. ఓకే, చాలా సంతోషం. బాగుందా అరకు ప్రాంతం? ఎంత బాగుంది? చాలా బాగుంది కదా, చాలా చల్లగా ఉంది కదా. ఓ హలో అంకుల్ గారు, బాగున్నారా? బాగున్నాను. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నానమ్మా. మీ లెటర్ చూశాను. అవునా? చాలా సంతోషం, ఎందుకంటే స్వీటీ చాలా మంచి పిల్ల. అవును. ఈ 3 రోజులు మీటింగ్స్ లో పాల్గొని పాటలు పాడింది, చక్కగా పార్టిసిపేట్ చేసి పరిచయం చేసింది. అవును. కానీ చింటూ ఉన్నాడు కదా, వాడు వాడు అల్లరి భరించలేకపోతున్నాడు. అవునమ్మా, అర్జెంటుగా మీరు వాడిని చాలా ఊరు తీసుకెళ్ళిపోవాలండి. తీసుకెళ్తాను. పిల్లలు ఇంకా రెడీ అయినట్టుగా లేరమ్మా. వచ్చేస్తారు ఇప్పుడే. స్వీటీ చింటూ వెళ్ళిపోయారు. హలో స్వీటీ, అదిగో వచ్చేసింది. మామయ్య, ప్రైజ్ లార్డ్. అరే స్వీటీ, బాగున్నావా? చాలా బాగున్నాను మామయ్య. మీరు వచ్చినందుకైతే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. అవునా? చింటూ ఎక్కడున్నాడు? చింటుగాడు ఎప్పుడు వెళ్ళాడు అంటే చింటు ఎక్కడ ఉన్నాడండి? నిన్ను వెళ్ళిన వెంటనే వెళ్ళమని చెప్పానా? మామయ్య రాగానే కాలు పెట్టగానే వచ్చేస్తాడు. అవునా? కానీ ఇంతవరకు అడ్రస్ లేడు. మామయ్య, ఎవరు మామయ్య మరి? అంకుల్ కొంచెం సేపు వెయిట్ చేయండి, వచ్చేస్తాడు ప్లీజ్. లేదమ్మా. లేదు ప్లీజ్ అంకుల్, పాపం వాడి మీతో ఊరు రావాలని చాలా ఆశలు కలిగి ఉన్నాడు. వచ్చేస్తాడు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి అంకుల్ ప్లీజ్. లేదమ్మా, నేను బస్సు రిజర్వేషన్ చేయించాను. ఆ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ కష్టం కదా. అవునా? ఏ స్వీటీ, ఏం చేద్దాం? మామయ్య, మీరు ఎలాగంటే అలాగే మామయ్య. మరి పద వెళ్ళిపోదాం, ఓకేనా? అయ్యయ్యో, ఆంటీ, మరి వాడు ఓకే ఆంటీ. వాడు చింటుగాడు రాగానే చెప్పండి. అంతేనా? ఓకే, బాయ్ బాయ్ ఆంటీ. ఓకే బాయ్ మా బాయ్. మామయ్యతో నేను సరదాగా విశాఖపట్నం వెళ్ళి అక్కడ పరిచయంలో పాల్గొంటాను. ఓకే, అందరూ హ్యాపీ జర్నీ చెప్పండి వాళ్ళకి. హ్యాపీ జర్నీ చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓకే బాయ్. చూసారా, చింటూ ఇంకా వెళ్ళాడు, మావి వచ్చాడు, పాపని తీసుకుని స్వీటీని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇంకా చింటూ రాలేదు. ఏం చేస్తున్నాం? ఆంటీ, నేను వచ్చేసా. డింగ్ డింగ్ డింగ్, మా మామయ్య వెళ్తున్నాడు. డింగ్ డింగ్ డింగ్, మా మామయ్యతో నేను వెళ్ళిపోతాను. వైజాగ్ వెళ్ళిపోతాడు. డింగ్ 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 డింగ్. ఆంటీ, ఓ ఆంటీ, చెప్పు. ఏంటంటే దిగాలుగా ఉన్నారు? నేను కూడా ఊరు వెళ్తున్నాను. బాయ్. అవునా?
మా మామయ్య ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు ఆ, నిన్ను మా స్వీటీకి అసలు బుద్ధి లేదు. నాకంటే ఎప్పుడో ముందు వెళ్ళిపోయి రెడీ అవుతానని ఇంకా రాలేదంట. ఇంకా రాలేదు. నేను చూడండి ఎంత చక్కగా స్టైల్ గా రెడీ అయిపోయి వచ్చాను. డాన్ కదా నీ బుద్ధి లేనోడా అండి. నువ్వు లోపలికి వెళ్ళగానే ఆ, మామయ్య వచ్చాడు. ఆ, వచ్చాడు ఆ, మామయ్య రాగానే స్వీటీ వచ్చేసింది. ఆ, చాలాసేపు వెయిట్ చేశారు, ఆ, కానీ బస్సు రిజర్వేషన్ అయిపోయిందని ఆ. వెళ్ళిపోయారు. జోక్ చేయవక్కడి అంటే నీకులాగా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. ఇది వచ్చాడా? వచ్చాడు వెళ్ళిపోయాడు. కావాలంటే అడుగు అక్కల నుంచి చెల్లెలందరినీ. ఆ, ఇక నువ్వు ఎంత నోరు తెరిచినా అంతే మూసుకో. ఆ, వెళ్ళిపోయాడు. ఏడుస్తూనే ఉండాలి. చాలు చాలు అదే. ఆంటీ, ఏంటంటే మరి నీలాగా మీ మామయ్య లేజీ ఫెలో కాదు, స్వీట్ అక్క లేజీ ఫెలో కాదు. నువ్వే సోమరిపోదు, అర్థమైందా? సోమరితనానికి తగిన శిక్ష ప్రతిఫలం తప్పకుండా అనుభవించాలి. అంతే, నీకు ఎవరు తోడు లేకుండా కాసేపు ఆపుతావా? ఒక్క నిమిషం నేను మాట్లాడాలి ఆంటీ వాళ్ళతోని. ఒక్క నిమిషం నిన్ను గురించి ఒక మాట చెప్తాను వాళ్ళకి, తర్వాత వెళ్తే కానీ ముందు ఈ మాటలు జాగ్రత్తగా విను. వింటావా? వింటావు కదా? మధ్యలో గొడవ పెట్టదు, కేకలేదు, ఏడవద్దు, అస్సలు ఏడవద్దు. ఒకసారి పిల్లలు చూశారు కదా, చింటూ ఏం చేశాడు? తయారయ్యాడు. మనందరికీ అర్థమైపోయింది, నేను మళ్ళీ దాన్ని వివరించనక్కర్లేదు కదా, ఎందుకంటే మనకు సమయం లేదు. తయారవడానికని వెళ్ళాడు, చాలా లేటుగా వచ్చాడు. అంతేకాదు, తయారవడానికి వెళ్ళమని చెప్పినప్పుడు కూడా ఏం చెప్తున్నాడు? ఒక్క క్షణంలో వచ్చేస్తాను అని చెప్పేసి. వీడు ప్రతి దానికి కూడా అలాగే లేజీ అనమాట. ఒకవేళ ఈ సంవత్సరం మామయ్య మిస్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం చింటూని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ కూడిన మనందరం కూడా ఒక ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నాం. ఏంటిది ఆ ప్రయాణం తెలుసా మీకు? పరలోకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ దినాల్లో మనకి సంవత్సరాలు సీనియారిటీ పెరిగేసరికి ఆసక్తి పెరగడానికి బదులు ఏం పెరుగుతుందంటే నిర్లక్ష్యం పెరుగుతూ ఉందన్నమాట. ప్రారంభంలో ఉన్నంత ఆసక్తి, లేకపోతే రక్షింపబడిన దినాల్లో ఉన్నంత ఉత్సాహం, సంతోషం ఈ దినాల్లో లేకుండా పోతా ఉంది. మందిరానికి రావాలన్నా, పాటలు పాడాలన్నా, దైవ కార్యక్రమాల్లో పాలు పొందాలన్నా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఈ చింటూ మిస్ అయిపోయాడు. మరలా మామే కాకపోతే వాళ్ళ ఆంటీనైనా రమ్మని రిక్వెస్ట్ చేస్తే వచ్చి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ మిస్ అయిపోతే దేవుని రాకడలో విడిచిపెట్టబడితే మరలా మనకి తిరిగి పరలోకానికి వెళ్ళే అవకాశం రానే రాదనమాట. కనుక దేవుని ప్రజలమైన మనం ప్రతి విషయంలో కూడా దినాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆసక్తి కలిగి, అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అంటే మత్తులుగా లేకపోతే బద్ధకస్తులుగా కాక చురుకుగా ఉండండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి. నిజమే, కాకినాడ ప్రాంతం నుంచి మరి ఈ ప్రాంతానికి వచ్చి సువార్త పరిచర్యలో పాలు పొందిన మరి వీరందరికీ ఒకసారి మనం చప్పట్లు కొడదామా? సంతోషం. అలాగే మరి వర్షం అయినప్పటికీ మరి దేవుని వాక్యాన్ని వినాలని ఆశ కలిగి పరిసర ప్రాంతాల్లో ప్రజలు, సేవకులు, విశ్వాసులు మరి వచ్చారు. వాళ్ళకు కూడా మనందరం చప్పట్లు కొడదాం. చాలా సంతోషం. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ మనం కొనసాగిస్తూ ఉన్న ఆత్మీయ యాత్ర, లేకపోతే సిద్ధపడుతున్న దేవుని రాకడను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయంలో కూడా ఆశ కలిగి, ఆసక్తి కలిగి దైవిక కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి మనం ఎప్పుడైతే పూనుకుని ముందుకు నడుస్తామో నిజంగా దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మనం ఈ దినాల్లో అనేక స్థితిగతులు, దేశ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆశ కలిగి ప్రతి పరిస్థితుల్లో కూడా సిద్ధపాటు కలిగిన వారంగా ఉన్నప్పుడే దేవుని రాకడలో మనం ఎత్తబడడానికి అవకాశం ఉంటుంది. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయాలని నిజంగా విన్నావు నా మాటలు? అర్థమైందా? ఏమనుకున్నావు? మరి ఇలా లేజీగా ఉంటే కాదు, జాగ్రత్తగా ప్రతి దానికి ఎర్లీగా సిద్ధపడాలి. మీటింగ్ అయినా, ప్రార్థన అయినా, లేకపోతే పరిచర్య అయినా, ఇంట్లో పనులైనా, స్కూల్ అయినా, ప్రతి దానికి కూడా ఇన్ టైంలో సిద్ధపడినప్పుడే మంచి ఫలితాన్ని మనం పొందుకుంటాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించి అలాంటి మంచి మనసు దయచేయను గాక. ఎంతమంది ప్రార్థన చేసినా వాక్యం నీలోనికి వెళ్ళినప్పుడే నీకు ప్రతిఫలం కలుగుతుంది. సరేనా? నీకోసం పాస్టర్స్ అందరూ ప్రార్థన చేస్తారు. ఓకే ఓకే, అందరికి ఒకసారి బాయ్ చెప్పి వెళ్ళిపోతాం. ఓకే బాయ్. దేవుడు అట్టి సిద్ధపాటు కలిగిన కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మా అడ్రస్
Pastor MD Raj, Elohia Ministries, door number 33-7-2/1, Korangivar Street, Main Market, Kakinada. మా ఫోన్ నంబర్ 9963925512.